ప్రధానంగా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ ముక్కు దిబ్బడం ఉండటం, అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నోస్ బ్లాక్ అవటం, దాని ద్వారా ఆయాసం రావటం ఇది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్లో మనకి నాసల్ డ్రాప్స్ వేసుకోవడం ద్వారా, తర్వాత స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడం ద్వారా ఇంకా అధికంగా ఉంది, కంప్లీట్ బ్లాక్ అవుతుంది. ఈ రెస్పిరేటరీలో స్నీజింగ్ ద్వారా, తర్వాత వచ్చే సెక్రేషన్స్ కూడా థిక్నెస్ అధికంగా ఉన్నాయంటే మనకి డాక్టర్స్ని కలిసి తద్వారా దాని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరమవుతుంది. వింటర్ సీజన్లో గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా మన గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫెరెంజైటిస్ ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే గార్గిలింగ్ కూడా వాటర్తో, ఉప్పుతో కలిపిన వాటర్ని, అంటే వామ్ వాటర్ని చేయటం వల్ల మనకు గొంతులో కానివ్వండి ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ COPD పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్లో లంగ్స్ ప్రాబ్లం తొందరగా అవుతుంటుంది ఈ వింటర్ సీజన్లో. ఎందుకంటే వాళ్ళు చలికి ఎక్స్పోజ్ కాగానే ఈవినింగ్ కానివ్వండి, ఎర్లీ అవర్స్లో కానివ్వండి ఎక్కువ తుమ్ములు రావటం, తర్వాత వీజ్ అనేది పెరగటం, ఆయాసం రావటం, దమ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్లో వాళ్ళు ఇన్హేలర్స్ తీసుకోవాలి. బ్రాంకోడైలేటర్స్ ద్వారా ఇవి కొంతవరకు లంగ్ ఎక్స్పాన్షన్ అయిపోయి వాళ్ళకి ఆయాసం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఇవేమైతే అంటే బ్రాంకోస్పాజం ఉంటుంది కాబట్టి ఆ బ్రాంకోడైలేటర్స్ యూజ్ చేయకపోతే స్పాజం వలన దాంట్లో సెక్రేషన్స్ అనేవి ఎక్కువైతుంటాయి లంగ్స్లో. ఈ సెక్రేషన్స్ అనేవి ఎక్కువైపోయి అవి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ అటాక్ అవుతుంటాయి. ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువ కూడా బ్యాక్టీరియాకి సోర్స్ అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్స్ గురి అయిపోయి మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం, హాస్పిటల్ అడ్మిషన్ కావటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అంత దూరం వెళ్ళకుండానే ముందుగానే బ్రాంకోడైలేటర్స్ తీసుకోవటము, స్టిమ్యులేషన్ తీసుకోవటము, యాంటీహిస్టమిన్స్ వాడటము, ఇవన్నీ మాంటిల్యూకాస్ట్ ఇవన్నీ వాడటం ద్వారా మనకు కొంతవరకు ఈ వింటర్ సీజన్లో వీళ్ళకి ఈ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవటం జరుగుతుంటుంది. తీసుకునే ఆహారం కూడా వింటర్ సీజన్లో తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవటం వల్ల ఈ ఆయాసాన్ని అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ వింటర్ సీజన్లో ఎక్కువ వీళ్ళు ఏం చేస్తుంటారంటే పేషెంట్లు ఎక్కువ వేడి వాటర్తో స్నానం చేయాలని చూస్తుంటారు. బాగా చల్లగా ఉంది, ఎక్కువ వేడి వాటర్ అయితే మనకి ఫ్రీగా ఉంటుందని. అధికమైన ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ వాటర్తో కూడా మనం చేయడంతో బాడీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ల్యూకివామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయటం అవసరం. తర్వాత ఈ వింటర్ సీజన్లో వ్యాయామం చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు బాగా చలిగా ఉంది, మంచు పడుతుంది అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తుంటారు. అలా అయితే పోస్ట్ పోన్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలంటే ఆ టైంలో ఇండోర్లో చేస్తుండాలి. వాకింగ్ కానివ్వండి, తర్వాత ఈ యోగాసనాలు కానివ్వండి, యోగా కానీ, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇండోర్లోనే చేస్తూ ఉండాలి. తద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. తర్వాత వింటర్లో ప్రధానంగా మనకి ఎదుర్కొనే సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. కాళ్ళలో పగిలిపోవటం, అంటే పగులు రావటం, క్రాక్స్ రావటం, అవి అలానే వదిలేయటం వల్ల వాటిలో మట్టి కూరుకొని పోయి తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అక్కడ మొడిమైనది కాళ్ళకు మడిమైనది పెయిన్ వస్తుంటుంది అనమాట. వీటిని కూడా ప్రివెంట్ చేయాలంటే ఒక గోరువెచ్చని నీటిలో పాదాలు ఒక పావు గంట ఉంచేసి దాంట్లో సాల్ట్ వేయటం కానీ లేకపోతే బిటాడిన్ లోషన్ వేయటం వల్ల 15 మినిట్స్ అలా ఉంచాలి. వింటర్ సీజన్లో మనం ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తుంటూ, అంటే ఎక్కువ చలికిపోకుండా ఈ స్వెటర్స్ యూజ్ చేయడంతో, తర్వాత ఎక్కువ హాట్ వాటర్ కాకుండా ల్యూకిమా వాటర్తో స్నానం చేస్తూ ఎక్కువ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉండాలి బాడీకి. అంటే డ్రై కాకుండా లిప్స్ కానివ్వండి, పాదాలకి, బాడీకి కూడా స్నానం చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత ఈ లోషన్స్ అనేవి అప్లై చేయడం ద్వారా స్కిన్ అనేది స్మూత్ అవుతుంది. ఈ విధంగా మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇవన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తగు జాగ్రత్తలతోనే మనకు దాదాపు ట్యాబ్లెట్ ఫామ్ లేకుండా ఓన్లీ ఈ టిప్స్ ద్వారానే మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వింటర్ సీజన్లో వచ్చే డిసీజులు కానివ్వండి, వీటి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, సింపుల్ టెక్నిక్స్తోనే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.